ఈ ప్రపంచంలో చాలామంది పుడతారు, చాలామంది బతుకుతారు, చాలామంది చనిపోతారు. కానీ కొంతమంది మాత్రమే చనిపోయిన తర్వాత కూడా తరతరాల హృదయాల్లో బతికుంటారు. అలాంటి వ్యక్తే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. రామేశ్వరం, చిన్న పట్టణం, పేద కుటుంబం. తండ్రి పడవ నడిపే వ్యక్తి. డబ్బు లేదు, పేరున్న కుటుంబం కాదు, సపోర్ట్ చేసే వ్యవస్థ లేదు. కానీ ఒక బాలుడి కళ్ళలో ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని పేరు కళ. ఆయన పేపర్లు అమ్మాడు, రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి ప్రతి ఉదయం తన తల్లిదండ్రులకు సహాయం చేశాడు. అప్పుడే ఆయన ఒక విషయం నేర్చుకున్నాడు. పని చిన్నదై ఉండొచ్చు, కానీ పని చేసే మనస్సు చిన్నదై ఉండకూడదు. చదువులో ఆయన ఎప్పుడూ టాపర్ కాదు, కానీ పట్టుదలలో మాత్రం ఎప్పుడూ ఉందే. అతనికి తెలుసు తాను ఎక్కడి నుంచి వచ్చాడో, అందుకే ఎక్కడికి వెళ్ళాలో కూడా స్పష్టంగా తెలుసు. కలాం గారు ఒక మాట చెబుతారు: మీ కలలను మీరు గౌరవించకపోతే ఈ ప్రపంచం మీకు ఏమీ ఇవ్వదు. ఆయన కలలను గౌరవించాడు, కాపాడుకున్నాడు, ప్రాణంలా చూసుకున్నాడు. ఇస్రోలో అడుగుపెట్టాడు, దేశానికి అంతరిక్ష శక్తి ఇవ్వాలనే కలతో. మొదటి ప్రయోగం భారీ అపజయం. దేశమంతా చూస్తోంది, మీడియా విమర్శిస్తోంది, శాస్త్రవేత్తలపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు కలాం గారు ఏం చేశారో తెలుసా? వారి టీంని వెనకబెట్టి ముందుకు వచ్చి మాట్లాడాడు. ఈ ఫెయిల్యూర్కి పూర్తి బాధ్యత నాదే. తరువాతి ప్రయోగం విజయవంతమైంది. మీడియా మళ్ళీ వచ్చింది, కెమెరాలు మళ్ళీ ఆన్ అయ్యాయి. అప్పుడు కలాం గారన్నమాట: ఈ విజయం మొత్తం నా టీంని. ఇదే నిజమైన నాయకుడి లక్షణం. మిసైల్ మ్యాన్ అయ్యాడు. అగ్ని, పృథ్వీ, ఆకాష్ దేశానికి రక్షణగా నిలిచాయి. కానీ వారిలో అహంకారం రాలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, తాను పనిచేస్తున్నది పదవికి కాదు, దేశానికి. అతను అధ్యక్షుడయ్యాడు, దేశంలోనే అత్యున్నత స్థానం. కానీ వారి జీవితం మారలేదు. సాధారణ చెప్పులు, సాధారణ దుస్తులు, సాధారణ గది. ఆస్తులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కానీ ఆయన దగ్గర ఉన్న సంపద ఏ దేశాధిపతికి లేదు. అదేంటో తెలుసా? ప్రజల ప్రేమ. ఆయన ఎక్కువగా ఎవరితో గడిపేవాడో తెలుసా? పిల్లలతో, విద్యార్థులతో, యువతతో. ఎందుకంటే ఆయన నమ్మాడు, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఆయన యువతను అడిగేవాడు: నీ కల ఏంటి? వారు ఎప్పుడు నీ జీతం ఎంత, నీ పొజిషన్ ఏంటి అని అడగలేదు. కలాం గారు చెప్పిన మాట: ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ముందు యువత కలలు కనాయి. అందుకే అబ్దుల్ కలాం గారు చివరి శ్వాస వరకు కలల గురించే మాట్లాడారు. వారి చివరి రోజు కూడా స్టేజ్ మీదే పిల్లలతో మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడుతూనే ఆయన వెళ్ళిపోయారు. అది మరణం కాదు, అది ఒక మహానుభావుడి పూర్తి జీవితం. ఈరోజు మనలో చాలామంది అంటాం: నాకు అవకాశాలు లేవు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు టైం లేదు. కానీ అబ్దుల్ కలాం గారి దగ్గర ఇవేమీ లేవు. ఉన్నది ఒక్కటే: నమ్మకం. తన మీద నమ్మకం, తన కల మీద నమ్మకం. ఆయన మనకు చెప్పిన చివరి పాఠం ఇది: నీ పుట్టుకను నీవు ఎంచుకోలేకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తును ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, ఎంత వెనుకబడ్డా, ఒక్క మాట గుర్తుపెట్టుకో: ఒక పేపర్లు అమ్మిన బాలుడు భారతదేశానికి అధ్యక్షుడయ్యాడు. అంటే నీ కల కూడా నిజమయ్యే అవకాశం ఉంది. ఇది అబ్దుల్ కలాం గారి కథ కాదు, ఇది నీలో నిద్రపోతున్న కలకి మేల్కొలుపు. ఇలాంటి ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ.